launching our Montessori hoodie, which is a sweater, because of this heavy cold climate. Hello everyone, this is Jansi. Welcome back to my channel. It's my amazing vlogs. టుడేస్ వ్లాగ్ మాంటిసోరీ స్కూల్లో ఎలా ఉంటాయి స్టడీస్ అండ్ యాక్టివిటీస్ ఎలా ఉంటుంది, పిల్లలతో టీచర్స్ ఎలా ఉంటారు, ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా చెప్తున్నాను అనమాట. ఎవరైనా ఈ స్కూల్లో జాయిన్ చేయాలి అనుకుంటే బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. అసలు ప్రమోషన్ కాదు, నా ఎక్స్పీరియన్స్, టీచర్స్తో ఉన్న అనుభవాలు అన్నీ షేర్ చేసుకుంటున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ స్కూల్లో బాగా నచ్చేది ఏంటి అంటే స్నాక్స్ బ్రేక్లో మనం స్నాక్స్లోకి జంక్ ఫుడ్ అస్సలు అలో చేయరనమాట. ఫస్ట్ బేసిక్ చిన్న పిల్లల నుంచే వీళ్ళు స్టార్ట్ చేస్తారు, నేర్పించేస్తారనమాట. జంక్ ఫుడ్ నాట్ అలౌడ్ అని చెప్పేసి ఏవేవి జంక్ ఫుడ్ అని కూడా నేర్పించేస్తారు. వాళ్ళే పెట్టద్దు అంటారు. సో అలా ట్రైన్ చేసేస్తారనమాట. స్నాక్స్లోకి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, రా వెజిటబుల్స్ ఇవి మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు స్కూల్. ఈ విషయం అయితే చాలా చాలా బాగా నచ్చుతుంది. ఇన్ కేస్ ఎప్పుడైనా రా వెజిటబుల్స్, ఫ్రూట్స్ లేకున్నప్పుడు ఏదైనా పెట్టినాం అనుకోండి, ఇమ్మీడియట్గా కాల్ వస్తుంది అనమాట స్కూల్ నుంచి. పిల్లలు హెల్తీగా ఉంటేనే కదా మంచిగా చదవగలుగుతారు, మెమరీ పవర్ బాగుంటుందని ఈ స్కూల్ ఉద్దేశం. నెక్స్ట్ స్టడీస్లోకి వచ్చేస్తే టీచర్స్ చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్ కేస్ ఏమైనా అర్థం కాలేదు అని పిల్లలు అడిగినా కూడా ఓపిక్గా, పేషెన్స్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఏ సబ్జెక్ట్లో అయినా ఒకవేళ వీక్గా ఉన్నారు అని చెప్పి పేరెంట్స్ కాల్ చేశామనుకోండి, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి వాళ్ళని పక్కనే కూర్చోబెట్టుకొని వాళ్ళని ఒక 1 వీక్లోనే మనకి ఇంప్రూవ్ చేసి చూపిస్తారనమాట. ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకుంది. మాంటిసరీ స్కూల్లో వీక్లీ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. అంటే టోటల్ మండే టు ఫ్రైడే వరకు ఏమేమి జరుగుతాయి అని చెప్పేసి మొత్తం ఎగ్జామ్ అయితే పెట్టేస్తారనమాట. సాటర్డే వీకెండ్ ఎగ్జామ్స్ వల్ల పిల్లలు చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నారు. మనకి ప్రతి టీచర్ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేస్తారు. మనం ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా టీచర్స్తో అప్రోచ్ అవ్వచ్చు. టీచర్స్కి కూడా ఇలా సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు అని చెప్పి మనం ఏం చేయాలి, టీచర్స్ ఏం చేయాలి అని పేరెంట్స్ ఒకసారి డిస్కస్ చేసేసుకుంటే వాళ్ళు ఎక్స్ట్రా వర్క్ ఇచ్చి ఇంకో కొంచెం వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి మంచిగా ముందుకు తీసుకెళ్తారనమాట పిల్లల్ని. ఇంకా చిన్న పిల్లల విషయానికి వస్తే మంచిగా కేర్ చేస్తారు. అసలు ఆయాస్తో సహా చాలా చాలా మంచి కోఆపరేట్ చేస్తారనమాట. చిన్నపిల్లలకి ప్రతిరోజు యోగా అయితే ఉంటుంది, ఒక 1/2 hour దాకా. మనకి అప్ టు డేట్ వాళ్ళు డేలో ఏమేమి చేశారు అనేది వాట్సాప్ మెసేజ్ కూడా వచ్చేస్తుంది అనమాట ఈవినింగ్కి. చిన్నపిల్లలైతే టీచర్స్ని చాలా చాలా ఇష్టపడతారు. ఇన్ కేస్ ఎప్పుడైనా హాలిడే ఉన్నా కూడా కాల్ చేయి, ఒకసారి మా మేడంకి కాల్ చేయి అని అడుగుతారు. అంత బాగా చూసుకుంటారనమాట. ఒక్కసారి కిడ్స్ అలవాటు పడిపోయాక స్కూల్ మార్చాలన్నా కూడా మీరు మార్చలేరు. ఇప్పుడైతే మన అర్జున్ సార్ మాట్లాడతారు. Nearly 830 students. So thank you for all the parents who have supported to grow this institute such long. On this special occasion, we are launching our Montessori hoodie, which is a sweater, because of this heavy cold climate. హైయర్ క్లాసెస్కి వచ్చేసి టీచర్స్ మంచి ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ నాలెడ్జ్ని అయితే ఇంప్రూవ్ చేస్తారు. ప్రాక్టికల్గానే చూపిస్తారనమాట. ఎవ్రీ ఇయర్ సైన్స్ ఫేర్ జరుగుతుంది విత్ ఆల్ సబ్జెక్ట్స్ అనమాట. మ్యాథ్స్ కూడా మనము ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అలా ఇస్తారనమాట టీచర్స్. టాపిక్స్ అసైన్ చేసేస్తారు. ఎవ్రీ స్టూడెంట్ పార్టిసిపేట్ అయితే చేయాలి, ఎందుకంటే వాళ్ళకి స్టేజ్ ఫియర్ అంతా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ డే కూడా జరుగుతుంది, మంచిగా కాంపిటీషన్ ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్లీ స్కూల్ డే వస్తుంది. స్కూల్ డేలో కూడా డ్యాన్స్లో కూడా కాంపిటీషన్ జరుగుతుంది. వీళ్ళకి అంత బాగా పర్ఫామ్ చేస్తారనమాట. ఎవ్రీ 2 ఎగ్జామ్స్ తర్వాత డెఫినెట్గా పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే పెడతారు. అంటే ఎలా ఉన్నారు పిల్లలు, ఎలా ఎగ్జామ్స్ రాశారు అని చెప్పేసి ఒకసారి మనం పేపర్స్ అన్నీ ఒకసారి చూడొచ్చు అనమాట. అందులో ఏం మిస్టేక్స్ చేశారని కూడా మనకి తెలిసిపోతుంది. సో మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. టీచర్స్ కూడా క్లాస్లో ఎలా ఉన్నారు, ఎలా వింటున్నారు, ఏమైనా అల్లరి చేస్తున్నారా, ఎవ్రీథింగ్ మనతో అయితే షేర్ చేసుకుంటారు.
మన సైడ్ నుంచి కూడా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా స్కూల్ గురించి కానీ పిల్లల గురించి కానీ ప్రతిదీ నోట్ డౌన్ చేసుకొని వాళ్ళు డెఫినెట్గా దాన్ని ఇంప్రూవ్ చేయడానికైతే చూస్తారు. స్కూల్లోనే హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ కూడా సపరేట్గా ఉంటాయి. హ్యాండ్ రైటింగ్ ఎవరికైతే సరిగా ఉండదో అది ఇంప్రూవ్ చేస్తారనమాట. ఇంకా ఏ సబ్జెక్ట్లో వీక్లో ఉన్నారో టీచర్సే ఒకసారి క్రాస్ చెక్ చేసేసుకొని ఈవినింగ్ లాస్ట్ 1 hour దాని మీద స్పెండ్ చేస్తారు. స్పోర్ట్స్ డే రోజు డ్రిల్ ఇది. నర్సరీ టు 5th స్టాండర్డ్ వరకు ఆక్స్ఫర్డ్ సిలబస్ చెప్తారనమాట. చాలా స్టాండర్డ్గా ఉంటుంది సిలబస్. 6th to 10th స్టేట్ సిలబస్ చెప్తూ మనకి ఐఐటి జేఈ ఫౌండేషన్ కూడా ఉంటుంది. టీచర్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ టీచర్సే ఉంటారు స్కూల్లో. ఎవ్రీడే స్పోర్ట్స్ కూడా ఉంటుంది. కబడ్డీ, ఖోఖో అన్నీ నేర్పిస్తారనమాట. ఎవ్రీ వెడ్నెస్డే స్కౌట్ యూనిఫామ్ ఉంటుంది. స్కౌట్స్ గైడ్స్ ఎలా ఉంటారు అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాటి గురించి కూడా క్లాసెస్ అయితే తీసుకుంటారు. ఇంకా నర్సరీ పిల్లలకి, చిన్న పిల్లలకైతే టోటల్ 3 లాంగ్వేజెస్లో మనకి రైమ్స్ అయితే నేర్పిస్తారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. మాంటిసోరీ స్కూల్తో ఉన్న అనుభవాలు, ఎక్స్పీరియన్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశాననే అనుకుంటున్నాను. సో ఎవరైనా మాంటిసోరీ హై స్కూల్లో చేర్పియాలి అనుకుంటే డెఫినెట్గా ఇట్స్ గుడ్ డెసిషన్ అనే చెప్తాను. హ్యాపీగా పిల్లలు ప్లేఫుల్గా మంచిగా గ్రో అవుతారనమాట. మంచిగా ఇంప్రూవ్ అవుతారు. ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడతారు. సో ఇక్కడితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్, మంచి వ్లాగ్స్ ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాను. నా ఎక్స్పీరియన్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్.